నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హెచ్చరిక అనుకోవచ్చు, గుడ్ న్యూస్ అనుకోవచ్చు, సూచన అనుకోవచ్చు, లేకపోతే కొత్త మార్గదర్శకాలని చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళితే కువైట్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు. కువైట్ దేశంలో వేసవి కాలంలో ముఖ్యంగా డెలివరీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కొత్త నిబంధనను ప్రకటించింది, కొత్త రూల్ అయితే ప్రకటించింది. జూన్ 1, 2025 నుంచి ఆగస్టు 31 చివరి వరకు ఎవరైనా సరే వినియోగదారుల యొక్క వస్తువులను డెలివరీ చేసే కంపెనీలతో సహా అనుబంధంగా ఉన్న ఎవరైతే మోటార్ సైకిళ్ళు నిర్దిష్ట పగటిపూట పనిచేయడం ఖచ్చితంగా నిషేధించబడింది. ఈ నిషేధం కువైట్ దేశంలోని అన్ని రోడ్లు మరియు అన్ని ప్రాంతాలలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్తిస్తూ ఉందని చెప్పేసి కువైట్లోని డెలివరీ డ్రైవర్ల రక్షణను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కువైట్లో అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఎండలు ఉంటాయి కాబట్టి అటువంటప్పుడు డెలివరీ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా డెలివరీ చేసే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క, ముఖ్యంగా డెలివరీ డ్రైవర్లు అంటే బైక్ తోలుతూ ఉంటారు కదా, వాళ్ళు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది, వాళ్ళకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంది, దీంతో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి తీవ్రమైన ఎండాకాలం వేడి నుంచి డెలివరీ సిబ్బందిని రక్షించడం మరియు ప్రజల యొక్క భద్రతను నిర్ధారించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి, నిషేధాన్ని పాటించడంలో విఫలమైతే పర్మిట్ షరతులను ఉల్లంఘించినందుకు కోట్ చేయడంతో పాటు జరిమానాలు విధించబడతాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి భారతీయ డెలివరీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మీరు పని చేయొద్దండన్నా. ఈ యొక్క కాలం ఏదైతే ఉందో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 5 గంటలు అయితే ఉంటుంది, విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.